అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కథ జీవితం. రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? ఇందిర మనస్సు చాలా అశాంతిగా ఉంది. రాత్రంతా నమ్మకంగా నిద్రపట్టలేదు. దాదాపు జాగారం అయింది. పాప చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మనసులో లేదు. లలిత తనకన్నా ఎంతో చిన్నది. లలిత అంత గ్రంథకర్త అయిందా? పోనీ అది చిన్నది, లోకజ్ఞానం తెలియంది అనుకుంటే ఈయన వివేకం ఏమైపోయింది? 6 ఏళ్లుగా తనతో సహవాసం చేసి 2 బిడ్డల్ని కానీ భగవంతుడా, ఇంతేనా అనురాగాలు? ఇంత అల్పమా జీవిత బాంధవ్యాలు? అక్కయ్య, ఇంకా పత్రిక కుర్రాడు రాలేదా? గబగబా వచ్చింది లలిత. అరే 10 కూడా దాటింది, ఎక్కడో షికారులు కొడుతున్నాడు వెధవ అంది దురుసుగా. ఇందిరకి మాట్లాడాలనిపించలేదు. అయినా అంది, వాడే వస్తాడు, ఆ మాత్రానికి తిట్టుకోవటం ఎందుకు? తిట్టుకోక ఏం చేస్తారే? 9 కల్లా ట్రైన్ వచ్చేస్తుంది. 10 గంటలకైనా పేపర్ తెచ్చి చావకపోతే? మనకు పేపర్ ఇచ్చే భాగ్యానికి వాడు ఎన్నిసార్లు చచ్చి బతుకుతాడు? లేట్ అయితే రాగానే నిలదీసి అడుగు, అది పద్ధతి. లలిత మాట్లాడకుండా మూతి ముడుచుకుని వంటింట్లోకి పోయింది. ఇందిర లేచి కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. టెంపరేచర్ లేకపోయినా లేచి తిరగలేకపోతోంది. చూస్తూ ఉండగానే రోగిష్టి దానిలా తనింత నీరసపడిపోయింది ఏమిటి? చిక్కిపోయి శరీరం అంతా పల్చపడి గాజులు కూడా వదిలేయిపోయి ఎప్పటిలాగా ఆరోగ్యం వస్తుందో లేదో. ఇంకా రాలేదా? మళ్ళా వచ్చింది లలిత విసుగ్గా చూస్తూ. ఎవరో? అదే పేపర్ వాడు. రాలేదు. ఏ, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? నీ రిజల్ట్స్ కానీ వస్తాయా ఏమిటి? ఆశ్చర్యంగా చూసింది. గాడిది గుడ్డు, రిజల్ట్ వచ్చేది ఏమిటి? నేను షూర్గా పాస్ అవుతాను అతిశయంగా అంది లలిత. మరెందుకు కంగారు? వీక్లీ నిన్న రానేలేదు, ఇవాళైనా తెస్తాడో లేదో. ఎక్కడో పెత్తనాలు చేస్తున్నాడు వీడు. కావాలంటే వచ్చాక ఏదో నసుగుతాడు చూడు. చూద్దాంలే కానీ వీక్లీలో న్యూస్ ఏమిటి? ఏదైనా డిటెక్టివ్ కథ పడుతోందా? కాదక్కయ్య, కిందటి వారం నుంచి గుండం అనే కథ నువ్వు చదవలేదు? సుడిగుండం అని. ఆ కథ నువ్వు చదవలేదు? భలే బాగుంది కదా, మంచి సస్పెన్స్లు పెట్టి సశేషం అన్నాడు. చచ్చే అంత కోపం వచ్చింది. సేల్స్ కోసం నానా తిప్పలు పడుతుంటారు ఈ పత్రికల వాళ్ళు. కిటికేమిటో తెలిసిపోయాక ఆ పత్రిక కొనకపోతే ఏ మరి? అమ్మో, అసలే సస్పెన్స్తో వారం రోజుల నుంచి వస్తున్నాను, విసుగొచ్చేస్తుంది. ఇందిరాస్ ఆలోచనగా అంది. అసలు ఏమిటా కథ? కొంచెం చెప్పు, జ్ఞాపకం వస్తుంది. అదే అక్కయ్య, వేణుగోపాల్ అని ఒక లెక్చరర్ ఉంటాడు. పెళ్ళాం పేరు సావిత్రి. చదువు సంధ్య ఉండవు. ఒకసారి వాళ్ళిద్దరూ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి ఆ డాన్సర్ తళుకు బెళుకు చూసి దాని వెనకాల పడతాడు కదూ. ఆ డాన్సర్ పేరేమిటబ్బా, మర్చిపోయాను. నళిని. సన్నగా తెల్లగా చాలా అందంగా ఉంటుంది కదూ. వేణుగోపాల్ నళినిని మనసారా ప్రేమిస్తాడు. ఇందిరకు ఒళ్ళు మండింది. ప్రేమ అంటే అసలు నీకు అర్థం తెలుసా? పైగా మనసారా కూడానా? ఒకప్పుడు సావిత్రిని కూడా అలాగే ప్రేమించాడుగా. సావిత్రిని ప్రేమించలేదు, ప్రేమించానని భ్రమపడ్డాడు అంతే. అయితే ఇప్పుడు నళినినే నిజంగా ప్రేమిస్తున్నాడు అన్నమాట. నువ్వు సైకాలజీ కూడా చదివావు, ఎందుకంత హేళనగా మాట్లాడతావు? ఉక్రోషంగా అంది లలిత. అసలు సావిత్రి వేణుగోపాల్ ప్రేమ పొందటానికి ఎంత మాత్రం తగదు. ఆ విషయం అతను పెళ్లికి ముందే ఎందుకు ఆలోచించుకోలేదు? ఇప్పుడు నళిని ప్రేమించాడంటావా? అదేమిటక్కయ్య, చలం నీ ఫేవరెట్ కదా, అలా మాట్లాడతావే? ఆకర్షణ అనేది ఎప్పుడు ఎవరి మీద కలిగినా కలగచ్చని చలం ఎన్నో కథలు రాశాడు కదా. ఇందిర మ్రాన్ పడిపోయింది. లలిత లాంటి వాళ్ళంతా చలాన్ని అడ్డం వేసుకుంటూ ఉంటే, చలం నువ్వు సాధించిన మంచి చెడ్డల్ని తరాజులో వేసి నీ ఎదటే చూస్తే తప్పకుండా మూర్చపోతావు. లలిత చలం నీలాంటి మూర్ఖులకు రాయలేదు అందం అనిపించింది. ఇంతకీ కథలో సస్పెన్స్ ఏముంది? అదే చివరికి ఏమవుతుందో అని చదువుదామని. ఏమైతే బాగుంటుందంటావు? వేణుగోపాల్ నళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదూ. మరి సావిత్రి? ఆశ్చర్యంగా అడిగింది ఇందిర. ఏ జబ్బో చేసి చచ్చిపోతే సరి. అదిరిపడింది ఇందిర. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. సాధ్యమైనంత తమాయించుకుంటూ సూటిగా చూసింది. పాపం సావిత్రి ఎవరికేం అపకారం చేసింది లలిత కాస్త కలవరపడింది. అది కాదత్తయ్య, నళిని కూడా వేణుగోపాల్ని గాఢంగా ప్రేమిస్తోందిగా. ఏమిటి, సావిత్రి కంటేనా? అసలు సావిత్రికి ప్రేమ అంటే ఏం తెలుసు? ఇందిరకి ఎంత కోపం వచ్చిందంటే లలిత త్రుళ్ళి పడేలాగా చెంపపెట్టు పెడదామనిపించింది. బేత బాగుడు. అక్కగారి మౌనం చూసి లలితే అంది,
నాతో ఇంత తర్కిస్తున్నావు కానీ అసలు రచయిత వేణుగోపాల్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడో చదివావుగా. రీడర్స్కి నళిని మీద గోపాల్ మీద సింపతి వచ్చేలాగా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత వేణుగోపాల్ పశ్చాత్తాపడతాడేమో. కథలో ఏదో ట్విస్ట్ ఉంటుంది. ఒకవేళ నువ్వన్నట్టే కథ ముగిస్తే రైటర్ తప్పతాగి జోగుతో రాశాడని నేను పందెం వేస్తాను అంది ఇందిర ఆవేశంగా తీక్షణంగా చూస్తూ. కూర మాడు వాసన ఎప్పటి నుంచో వస్తోంది. అయ్యయ్యో మర్చిపోయాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది లలిత. ఇందిర వెర్రిదానిలా గుమ్మంకేసే చూస్తూ కూర్చుంది ఎంతోసేపు. లలిత చెప్పే కథకి తన సంసారానికి చాలా చాలా పోలికుంది. సాక్షాత్తు తన మొగుడే వేణుగోపాల్లా తయారవుతున్నాడు అంటానికి చాలా రుజువులు దొరుకుతాయి. నిమ్మకు నీరెత్తినట్టు తనెందుకింత ముభావంగా ఉంటుంది. పేపర్ పడింది కిటికీలోంచి. అడగకుండానే చెప్పాడు వాడు. ఇవాళ బండి చాలా లేట్ అమ్మా, వీక్లీ కూడా రాలేదు, రేపు వచ్చేస్తుందిలేండి. హడావిడిగా సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయాడు. ఇందిర మనసు కొంచెం తేలిక పడింది. లేచి పేపర్ తీసుకుని టేబుల్ మీద పెట్టింది. వంటింట్లోకి వెళ్ళి మాడిన కూర తీరుతెన్నులు చూద్దాం అనుకుంది. వెళ్ళబుద్ధి అలా మందు తాగి నీరసంగా మంచం మీద పడుకుంది. ఇక నెల రోజుల కిందట ఏం జరిగిందంటే ఇందిరకు వాంతులతో ప్రారంభమైంది జ్వరం. 2 రోజులు ఎలాగో తిని తినకుండా ఇంట్లో పనులు చేసుకుంది. మరో 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి నానా హైరానా పడ్డాడు ప్రకాశం. దగ్గర కూర్చుని చెప్పి చేయించుకునే ఓపిక కూడా లేదు ఇందిరకి. వంట మాట ఎలా ఉన్నా పిల్లల్ని చూడటం చెడ్డ విసుగ్గా ఉంది ప్రకాశానికి. చంటివాడికి తోకొకటే తక్కువ, తినేసి దొడ్డికి పరిగెత్తటం తప్పితే మరో ఉద్యోగం లేదాడికి. వాడి సేవతో కంగారెత్తిపోయాడు ప్రకాశం. ఇందిరా, మీ అమ్మగారిని అర్జెంటుగా రమ్మని వైరి ఇచ్చేస్తాను అన్నాడు గరిట అవతల బారేసి బట్టలు వేసుకుంటూ. ఇందిర లేచి కూర్చుంది. మా అమ్మ అయితే వారం రోజులైనా ఉండకుండా వెళ్తానని కూర్చుంటుంది. పోనీ లలితకు సెలవులేగా, ఎప్పుడూ రాలేదు కూడాను, దాన్ని పంపించమని రాయండి. ఇది మరీ బాగుంది. నీ చెల్లాయి రావటం కాస్త పని పాట చేయటానికా, సినిమాలు అవి చూడటానికా? పర్వాలేదు, లలితకు అన్నీ వచ్చు, దాని దగ్గర పిల్లలకు కూడా అలవాటే. సరే అయితే తీరా బయలుదేరబోతూ వెనక్కి తగ్గి అసలు లలితను పంపిస్తారా మీ వాళ్ళు అన్నాడు ప్రకాశం సందేహిస్తూ. ఎందుకు పంపించరు? కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది ఇందిర. ఏమోలే, పెద్దవాళ్ళకన్నీ ఎక్కడ లేని అనుమానాలు. అసలు వాళ్ళకి లేని అనుమానాలన్నీ మీకే అంది. ప్రకాశం మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం వేళ వచ్చింది లలిత. సాక్షాత్తు దేవతలా కనిపించింది ఇందిరకి. వచ్చావా తల్లి? అబ్బా, జ్వరంతో నేను మంచం ఎక్కితే ఇల్లు చూడు ఎలా ఉందో. అదిగో ఆ చంటి వెధవ రాగం. వంటింట్లో స్టవ్ ఉంది, బల్ల మీద పాలున్నాయి, కొంచెం వెచ్చబట్టి ముందు అడిగిచ్చేయి, లేకపోతే ఒకరి మాటలు ఒకరికి వినిపించవు, వెళ్ళు ముందు అంటూ పని పురమాయించింది. లలిత కార్యరంగంలోకి దూకుతున్నట్టుగా బయట కొంగు నడుం చుట్టూ బిగించింది. రారా గాడిద, ఎందుకలా అరుస్తావు ఇంజిన్ లాగా అంటూ వాడిని బరబర లాక్కుపోయింది. మరో పావుగంటకు కానీ వాడి రాగం కట్టలేదు. నీళ్లు పోసి ఉతికిన చొక్కా తొడిగి తీసుకొచ్చింది. వీడు నా దగ్గర కూర్చుంటాడు కానీ 2 డబ్బాల బియ్యం గొలిచి అన్నం వండు, పొద్దుటి కూరలేవో ఉన్నాయిలే, పర్వాలేదు, నీ స్నానం అయ్యాక మళ్ళా వేడి నీళ్లు పడాయి, ఓపిక తెచ్చుకుంటూ చెప్పింది ఇందిర. బావగారు ఎప్పుడొస్తారు? వచ్చేస్తారు, కాస్త ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి పెందరాడే వస్తున్నారు. మరి కాఫీ ఫ్లాస్క్లో పోసుంచు అన్నట్టు సుజా ఆడుకోవడానికి పోయింది. రాగానే నీళ్లు పోయి. సరేలే, అన్నీ చేసేస్తాలే అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. లలిత కూని రాగాలు తీస్తూ పని ప్రారంభించింది. డబ్బాలు, తట్టలు, బుట్టలు అన్నీ సర్దింది. గదులు శుభ్రంగా తుడిచింది. బండెడు విడిచిన గుడ్డలు నానబెట్టింది. స్టవ్ అంటించి ఎసరబడేసింది. ప్రకాశం ఇంటికొచ్చాడు. ఇందిర మొహం కళకళలాడుతున్నట్టు కనిపించింది. లలిత వచ్చింది అంది శుభవార్త చెప్తున్నట్టు. వచ్చేసిందా? గడుసు పిండమే. స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఆఫీసులో వీలు కాలేదు. సరేలే, కాలేజీ పిల్ల ఆ మాత్రం నోట్లో నాలుక లేకుండా ఉంటుందా అని. నాలికేం కర్మ, పళ్ళు కూడా ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకోండి నవ్వుతూ అంది ఇందిర. నాన్న పిన్ని వచ్చింది. పిన్ని అంటూ చేపట్టుకు లాగింది సుజాత. పదరా మీ పిన్నిని చూద్దామంటూ కొడుకుని ఎత్తుకుని వంటింట్లోకి బయలుదేరాడు ప్రకాశం. కూని రాగాలు తీస్తున్న లలిత టక్కన ఆపేసి సిగ్గుపడుతూ మొహం తిప్పుకుని నుంచుంది. బావగారు తెలిసిన వాడే అయినా ఎప్పటికప్పుడే కొత్త సిగ్గు. చూడు పిల్ల, పని అది చేసుకోగాని పాటలు మాత్రం పాడకు. ఇంట్లో ఒక పేషెంటు, 2 చంటి వాళ్ళు పాపం పారిపోలేరు చూడు. వెనకాలే వచ్చిన ఇందిర నవ్వింది. చాలండి, అసలే సిగ్గుపడుతోంది. అయినా లలిత ఎంత బాగా పాడుతుందో తెలుసా అంది. ప్రకాశం కాఫీ తాగి వారం రోజుల నుంచి మొహం వాచి ఉన్న రోడ్లు కొలతలకు బయలుదేరాడు. కొంచెం తొందరగా వచ్చేయండి, అర్ధరాత్రి వరకు మీకోసం
లలిత కూర్చోలేదు. నేను అసలే ఉండలేను అంటూ హెచ్చరించింది ఇందిర. 8 గంటలకల్లా లలిత బట్టలన్నీ ఉతికి స్నానం చేసి వచ్చింది. ఇల్లు కొలిక్కొచ్చినట్టయింది. లలిత 2 రోజుల నుంచి తలదూకోలేదు, కాస్త చిక్కు తీద్దు అంది ఇందిర నెమ్మదిగా లేచి కూర్చుంటూ. లలిత చిక్కులు విప్పుతూ కూర్చుంది. పుట్టింట కబుర్లన్నీ మహోత్సాహంగా చెప్పుకుపోతోంది. అబ్బాయి ఏమిటే కొత్త చిక్కులు వేస్తున్నావు? లేదక్కయ్య, నెమ్మదిగా తీస్తున్నాను. ప్రకాశం 9:30కు వచ్చాడు. చాలా తొందరగా వచ్చేసారు కదా అన్నాడు. వచ్చేసాను కదా నేను. అంతే కదా మరి అంది ఇందిర. బజార్ నుంచి వచ్చిన కూరలన్నీ సర్దింది లలిత. ప్రకాశం స్నానానికి వెళ్ళాడు. లలిత బావకు అన్నం పెట్టు అంది ఇందిర పడుకుంటూ. అన్నీ అక్కడ పెట్టేస్తా కానీ నేను దగ్గర కూర్చోను బాబు అంటూ వెళ్ళింది లలిత. పీట వేసి అన్నం వడ్డించింది. మళ్ళా గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం మజ్జిగ పోసుకుంటూ ఇందిర ఉప్పు కావాలి అంటూ అరిచాడు. ఇందిర లలిత కేసి చూసింది. వెళ్ళి చూడు, పరాయి వాళ్ళ ఏమిటి అంత సిగ్గుపట్టానికి అంటూ మందలించింది. వంటింట్లోకి వెళ్ళింది లలిత. బావగారి పళ్ళెల్లో ఉప్పు వేసి తలుపును అనుకుని నుంచుంది. ప్రకాశం తలెత్తి చొరవగా చూశాడు. చిన్నప్పుడు నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నదానివో అప్పుడే మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ. లలిత సిగ్గుతో మాట్లాడలేదు. ఇందిర పెళ్లినాటికి లలిత 12 ఏళ్లది. పరికి నీళ్ళు కట్టుకుని తిరిగేది. అబ్బా 6 ఏళ్లలో ఎంత మార్పు! మిసమిసలాడుతూ తెల్లగా ఎత్తుగా పెద్ద పెద్ద కళ్ళు, బారెడు జడ. చాలామంది ఆడవాళ్ళు కథల్లో కన్నా 1000 రెట్లు అందంగా ఉంటారు. లలితకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు ప్రకాశం గదిలోకి వస్తూ. ఎక్కువగా ఉన్నట్టుంది సిగ్గు అని నిద్రరాని కళ్ళతో నీరసంగా చూస్తూ ఆ సిగ్గే 2 రోజులు బానవండి ఎలా వాగుద్దో అంది ఇందిర. ఇక మర్నాడు కాఫీల వేళ లలిత కాస్త సిగ్గు వదిలించుకుని మాట్లాడింది బావగారితో. పరీక్షలు ఎలా రాశావు? బాగానే రాశాను. క్లాస్ వస్తుందా? ఏమో, నాకే జ్యోతిషం తెలుసా? అబ్బో, జాతక చక్రాల మీద ఆధారపడి ఉందా నీ పరీక్ష అంటూ నవ్వాడు ప్రకాశం. కాఫీ తాగుతూ ఇందిర దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది ఇందిర? టెంపరేచర్ ఎక్కువైనట్టుంది, నిన్నట్లాగా లేదు. నీరసంగా పడుకునుంది ఇందిర. లేచి కొంచెం మొహం కడుక్కుని మందు వేసుకో, డాక్టర్ గారికి చెప్పి వెళ్తాను. ఏదైనా మందు మారిస్తే సాయంత్రం చూద్దాం. ఇందిర ఓపిక తెచ్చుకొని లేచి కూర్చుంది. మొక్కు తీర్చుకున్నట్టుగా మందు మింగి మళ్ళా పడుకుంది. ఆ పడుకోవడం వారం రోజుల వరకు మూసిన కన్ను తెరవకుండా మందు మింగడం తప్పితే మరో ధ్యాస లేకుండా పడుకుంది చలి జ్వరంతో. టెంపరేచర్ తగ్గినట్టే తగ్గి హెచ్చుతూ ఉండడంతో పథ్యం ప్రసక్తి ఏ రోజుకి ఆ రోజే వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా జ్వరం తగ్గింది. రోజంతా రాలేదు. అసలు తిండి లేదన్న బెంగ కన్నా అలా ఒళ్ళు మాసి కంపరం పెడుతోంది. స్నానం చేయలేదని అంటూ విసుక్కుంది ఇందిర చెమటలు ఒత్తుకుంటూ. లలిత కోస్త వేడినీళ్లు పెడుతూ తలరు ఉద్దేశుకుంటాను, తేలిగ్గానే ఉంది అంది లేస్తూనే. జ్వరం తగ్గిందో లేదో అప్పుడే తల రుద్దుకుంటావా? భలేదానివే. ప్రకాశం కొంచెం కోపంగా చూశాడు. నా బాధ మీకేం తెలుసు? చిరాకుతో చచ్చిపోతున్నాను. మనిషి దగ్గర ఇంత వాసన వస్తే డాక్టర్ గారు మాత్రం ఏమనుకుంటారు? తల రుద్దుకో లేదనుకుంటారా? తల రుద్దుకోలేదు అనుకుంటారా అంటూ నవ్వాడు. ఇందిరకు ఉక్రోషం వచ్చింది. అవును, మీకు నవ్వులాట్లాగే ఉంటుంది. నేను మాత్రం తలంటుకోవడం మాన్ను. లలిత వెళ్ళు, పొయ్యి అంటించు, నీకు గాజు చెప్పేది అంటూ కోపంగా చూసింది. లలిత బావగారికి చూసింది. ప్రకాశం లలితను వెళ్ళమని సైగి చేశాడు. ఇందిర దగ్గర కూర్చుంటూ సరే తలంటుకుంటావనుకో, ఏమన్నా అయితే ఏమవుతుంది? ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు తెలుస్తుందా? పోనీ అయితే అవుతుంది, మీకే. చాలే పిచ్చిదానిలా మాట్లాడకు అంటూ లేచాడు. నువ్వు తలంటుకున్నావంటే నేను అన్నం తిన్నాను అన్నాడు. పోనీ మానండి, నాకే. చి పెంకి ఘటం విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అరుస్తూ ఇందిర తీరిగ్గా పడుకుంది. ప్రకాశం కోపం చూస్తే నవ్వొచ్చింది. తనకేమైనా అయితే ఆరాటపడే భర్త అసలు తనకి చాలా సీరియస్ అయినప్పుడు దగ్గర కూర్చుని దిగులుగా భయంగా చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో. ఇందిర జ్వరం ధర్మం అని లలిత సిగ్గు వదిలిపోయింది. నవ్వుతూ పేలుతూ శుభ్రంగా మాట్లాడేస్తుంది బావగారితో. మరో 2 రోజుల్లో ఇందిర పథ్యం తింది, తలంటుకుంది. నిద్రపోకుండా పుస్తకాలు ఏవో తిరగేస్తూ కూర్చుంది. వరండాలో ప్రకాశం లలిత పిల్లల గెంతులు చూస్తూ పగలబడి నవ్వుతూ చప్పట్లు కొడుతూ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. ఇందిర ముందు మాట జ్ఞాపకం వచ్చింది ఇందిరకి. లలిత అంటూ పిలిచింది. మందు మాట జ్ఞాపకం వచ్చి 2-3 సార్లు పిలిచింది. సుజా అంది మరో 2 సార్లు.
వాళ్ళ నవ్వుల లోకంలో ఇందిర కీచు కేకలు జొరబడనే లేదు. ఇందిరకు చిరాకు వేసింది. లేచి వెళ్ళి నీళ్లు తెచ్చుకుని మందు వేసుకుంది. లలిత నవ్వుతోందో మాట్లాడుతుందో తెలియకుండా నవ్వుతూ మాట్లాడుతోంది. ఇందిర లేచి వెళ్ళింది. ప్రకాశం, లలిత ఇలస్ట్రేటెడ్ వీక్లీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు. బావా, ఈ అబ్బాయి గెడకెర్రలా ఉన్నాడు కదా, చూడు ఈ అమ్మాయి ఎంత బోండంలా ఉందో. ఇదిగో ఈ చివరి ఫోటోలో అమ్మాయి అయితే వీడికి సరిపోద్ది. బావోయ్, ఆ బోండానికి ఇక్కడ ఒక బోండా ఉన్నాడు అంటూ జంటల్ని విడదీసి సన్నటి వాళ్ళని, లావుగా ఉన్న వాళ్ళకి లావు వాళ్ళని, అందమైన వాళ్లకు అందమైన వాళ్ళని కలిపి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. చూస్తున్న కొద్దీ ఇందిరకు అసహ్యం వేసింది. లలిత చిన్నప్పటి నుంచి చలాకీ అయిందే కానీ కాలేజీలో చేరిన తర్వాతే ఇలాంటి వెధవల్లరి నేర్చినట్టుంది. మరీ చిన్నదా చితకదా. అయినా ఈ పెద్ద మనిషికైనా ఇంగితం ఉండొద్దు. దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండద్దా, విసురుగా అంది అనాలనే. ఏమిటి అన్నాడు ప్రకాశం నొసలు చిట్లిస్తూ. వాళ్ళంతా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఫోటోలు వేయించుకుంటే వాళ్ళ ఈడు జోడు ప్రసక్తి మీకెందుకు? పోనీద్దు, ఏదో సరదా. అదేం సరదా, పిచ్చి సరదా, చిరాగ్గా అనేసి గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సరదా అట సరదా, వెధవ సరదా. ఏ జోక్సో చదువుకోవచ్చు కదా, ఏ కార్టూన్సో చూసుకోవచ్చు కదా. అక్కగారు వెళ్ళిపోయాక లలిత కిక్కురు మనకుండా కూర్చుంది బొద్దిగా పుస్తకం తిరగేస్తూ. ఇక ప్రకాశం బజార్కు బయలుదేరబోతుంటే లలిత గబగబా వచ్చి చెప్పింది, బావా ఇవాళ తొందరగా వచ్చేయి, కల్పలత ఉంది, సరదాగా విందాం. వచ్చేస్తాలే అంటూ సైకిల్ ఎక్కాడు ప్రకాశం. ఇందిరకు ఆశ్చర్యం వేసింది. బావ మరదలు కలిసి వినాలా పాటలు, ఎలా ఉంటుందో ఆ సరదా. అన్నారే కానీ ఈయనగారు పెందరాడే రావటం కూడానా. బావ మీద లలితకున్న నమ్మకం భర్త మీద ఇందిరకు లేదు. కానీ వార్తలు కూడా అవ్వకుండానే వచ్చేశాడు ప్రకాశం. ఏమిటి వాళ్ళ అప్పుడే గుర్తుకొచ్చింది ఇల్లు, నవ్వుతూ అంది ఇందిర. ఇంటికి తొందరగా రావటం కూడా నేరం కాదు కదా అంటూ తాను నవ్వి హాస్యానికి పోయాడు. తీరా కల్పలత ప్రారంభమైతే కానీ ప్రకాశం అంత తొందరగా ఇంటికి వచ్చిన కారణం స్ఫురించలేదు ఇందిరకి. ఇందిర మడత కుర్చీలో వెనక్కి వాలి పడుకుంది. లలిత, ప్రకాశం, సుజాత రేడియో చుట్టూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. రేడియో పెట్టారే కానీ ఒక్కళ్ళు పాటలు వింటంలా. ఆ పాటల తాలూకా సినిమా కబుర్లు, విమర్శల నవ్వులు. ఇందిరకు తలనొప్పి ప్రారంభమైంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, అబ్బా ఈ పాట నాకు భలే ఇష్టం అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది లలిత. షూటింగ్ అయ్యే వరకు వాళ్ళు వర్షంలో తడుస్తూనే ఉంటారు కదా బావా. ఒకసారి మా ఫ్రెండు వాళ్ళు మద్రాసు వెళ్ళారట. ఎదటన ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహా ఈ ఎంతో. ప్రకాశం లలిత కేసి చిలిపిగా చూస్తూ అడిగాడు. లలిత, ఆ హాయి నీకు తెలుసా? చి పో బావా అంది లలిత కోపం నటిస్తూ. నిజంగా లలిత నటిస్తుందనే అనిపించింది ఎందుకో. ప్రకాశం మళ్ళీ అన్నాడు, పోనీ మీ అక్కను అడుగు. ఇందిరకి ఒళ్ళు చచ్చిపోయింది. వాళ్లతో పాటు కలిసి నవ్వలేదు. చి ఏ మనుషులు అనిపించింది. ఆ గోల మధ్య పాట అయిపోయింది. అందాల చేతులు కందేను పాపం వస్తుందిప్పుడు చూడు పందెం అంది లలిత ధీమాగా. రాదు పందెం అన్నాడు ప్రకాశం పోటీగా. హరిరిహ ముగ్ధ వధునీకరే ప్రారంభమైంది. భగవాన్ రక్షించు అంటూ చెవులు మూసేసుకుంది లలిత. కాహ బాబోయ్ ఈ పాట నేను వినలేనంటూ ఆక్రోశించింది. పాట వినపడుతున్నట్టే మొహం చిట్లిస్తూనే ఉంది. కాసేపటికి అమాయకంగా మొహం పెట్టి అయిపోయిందా బావా అంది. అయిపోయింది అన్నాడు ప్రకాశం లలిత మొహం చూస్తూ. లలిత చెవుల మీద నుంచి చేతులు తీసేసి సినిమాల్లో లాగా కెవ్వుమని అరుస్తూ మళ్ళా మూసేసుకుంది. చి పో బావా అన్నీ అబద్ధాలే అంది చురచురా చూస్తూ. ఆ పాట నిజంగానే అయిపోయి వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అనే పాట ప్రారంభమైంది. బావా ఆ హరిరిహం ఇంకా అయిపోలేదా అంది విసుగ్గా మొహం పెట్టి లలిత. లేదు మళ్ళా నన్ను తిడతావు అన్నాడు ప్రకాశం. లలిత మరో గడియకు చేతులు తీసి పో బావా చెప్పమే, ఈ పాట నాకెంతో ఇష్టం, ఈ పిక్చర్ నేను 6 times చూశాను అంది తన కళాభిరుచి వెల్లడిస్తూ. ఇదే కాబోలు సరదాగా పాటలు వింటామంటే అనుకుంది ఇందిర విసుక్కుంటూ. ఇంకా కూర్చోబుద్ది అలా. రేడియో కట్టి పారేసి కబుర్లే చెప్పుకోరాదు అంది లేస్తూ. ఏం వెళ్ళిపోతున్నావు అన్నాడు ప్రకాశం. తలనొప్పిగా ఉంది పడుకుంటానంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. లలిత అల్లరి నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. అక్కడ తను కూర్చున్నంతసేపు తనున్నట్టే ప్రవర్తించలేదు వాళ్ళు. ఆ వేళాకోళాలు, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటాలు. తను పిచ్చిగా ఆలోచించట్లేదు కదా. లలిత మొదటి నుంచి చిలిపిదే. ఇక ఈయన తను మాట్లాడకుండా నీరసంగా కూర్చుంటే మరదలతో ఏదో కాలక్షేపం. పిల్లల గోల ఉండనే ఉంది. ఇందిర ఎటూ ఆలోచించలేక కళ్ళు మూసుకుని పడుకుంది.
కల్పలత అయిపోయింది. ఎవరో అలా ఆలాపన ప్రారంభిస్తూ ఉంటే టక్కన విద్వాంసులు గొంతు నొక్కేశారు. బ్రతికాం అంది లలిత ఆపదలోంచి బ్రతికి బయటపడ్డట్టు. అన్నట్టు నువ్వేదో చాలా బాగా పాడతావందిగా మీ అక్కయ్య, విందాం ఓ పాట పాడు అన్నాడు ప్రకాశం. అక్కయ్య పిల్లలు నిద్రపోతున్నారు, ఎటొచ్చి పరిగెత్తాల్సిన వాడి నువ్వే, ఈ రాత్రి వేళ ఏ మోకాళ్ళలో బద్దలు కొట్టుకుంటావు అంది లలిత నవ్వుతూ. నాకు నచ్చకపోతే నీ నోరు మూసేస్తా కానీ పాడు. ఏం పాడను, నాకు సంగీతం వగైరా రావు, సినిమా పాటలు పాడినా అంటూ. నా మాట నమ్మితివేళ అని ప్రారంభించింది. పాటంతా విన్నాడు ప్రకాశం. 2-3 పాటలు కోరి పాడించుకున్నాడు. చక్కగానే పాడింది లలిత. తీగల మృదువుగా తేలిగ్గా సాగుతోంది కంఠం. పాడటం కూడా నేర్పుగానే ఉంది. ప్రకాశం సంతోషంగా అన్నాడు, చాలా బాగుంది లలిత నీ కంఠం. నిజం, అందుకే నా నోరు మూయలేదు అంటూ నవ్వింది లలిత. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందిరకు నిద్ర పట్టేసింది. ఇక లలిత వచ్చి 2 వారాల పైనే అయింది. ఇందిర జ్వరం గొడవలో పడి అన్నాళ్ళు సినిమా పేరు ఎత్తకుండా ఓపిక పట్టింది. బావా ఇవాళ ఏదైనా పిక్చర్కి వెళ్దామా అంది ఆతృతగా. ఏం పిక్చరు? ఏదో ఒకటి, ఇంట్లోంచి బయటపడితే చాలన్నట్టు అనిపించింది లలితకి. అలాగే వెళ్దాంలే అన్నాడు ప్రకాశం. వెళదాంలే అంటే కాదు, నువ్వు తొందరగా రావాలి. అరే, కట్టుకున్న పెళ్ళాం కూడా నాకు ఇలాగ ఆర్డర్స్ వేయలేదే. అయితే వద్దులే, నేను అసలు సినిమాకి రాను అంటూ మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అరే లలిత లలిత అంటూ వెంటపడ్డాడు ప్రకాశం. లలిత జడ దొరకబుచ్చుకున్నాడు. చెప్పు, కోపం పోయిందా? ఇందిర బయటకు వచ్చింది. ఏమిటి అంటూ ప్రకాశం తడబడ్డాడు. లలిత పిక్చర్కి వెళ్దామని సరదా పడుతోంది. అలాగేలే అన్నాను అంటూ వంటింట్లోంచి గబగబా బయటికి పోయాడు. ఇందిర మాట్లాడలేకపోయింది. అలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంది. అసలు ఈ మధ్య లలిత తన ఎదట మసలటమే మానేసింది. మధ్యాహ్నం పూట తన గదిలో కూర్చుని చదువుకునేది, అదేం లేదు. ఎంతో అవసరమైతే తప్ప దగ్గరికే రావట్లా. సినిమాకి వెళ్తానని ముందు తనతో చెప్పకూడదు. పోనీ తీసుకెళ్ళండి, దానికి అస్తమానం సినిమాలు చుట్టం అలవాటు అంది ముభావంగా. సాయంత్రం 4 గంటలకల్లా వంట గింట చేసేసింది లలిత. పిల్లల్ని తయారు చేసింది. తను ముస్తాబు కూర్చుంది. లలిత రెడీయేనా అంటూ వచ్చాడు ప్రకాశం వీధిలోంచే. ఎంత జ్ఞాపకం, ఓ నీదే ఆలస్యం అంటూ బయటకు వచ్చింది లలిత. ప్రకాశం కొత్తగా చూస్తున్నట్టు చూశాడు. ఎర్రటి బార్డర్ పరికిణీ మీద తెల్లటి టెర్లిన్ ఓణి వేసుకుంది. వంటి పొర పైట మీదకి పెద్ద లాకెట్ చైను వేళ్లాడుతోంది. 2 జడలు రిబ్బన్లు లేకుండా వదిలేసింది. చెవుల రింగులు చెంపలకు తగిలేలా తమాషాగా తల ఊగిస్తూ కాఫీ తెచ్చింది. తీసుకో బావా తొందరగా. ప్రకాశం ఒళ్ళు తెలుసుకుని కాఫీ తాగాడు. ఇక లలిత హై హీల్స్ బిగించుకుంది. ఇందిర మేము వెళ్తున్నాం. ఇందిర బయటకు వచ్చింది. ఇప్పటి నుంచేనా? గంట పైగా ఉంది. అలా షాపులు అవి చూసుకుంటూ వెళ్తాం. బాబు నుంచే లలిత. వాడేందుకు? పర్వాలేదులే, నిన్ను అసలే విసిగిస్తాడు. సుజా నడుస్తుందిగా, నేను ఎత్తుకుంటాను అన్నాడు ప్రకాశం. అబ్బా, ప్రకాశానికి ఎంత ఓర్పు వచ్చింది. వాళ్ళంతా వెళ్తుంటే ఇందిర వీధి గుమ్మంలోనే చూస్తూ నుంచుంది. ఇందిర ఆలోచనలు పరిపరి విధాలా పరిగెత్తాయి. ప్రకాశం మునపట్ల దగ్గర కూర్చుని ఎలా ఉంది ఇందిర అని అడిగిన పాపాన కూడా పోవటం లేదు. 5 నిమిషాలైనా తీరిగ్గా మాట్లాడటం లేదు. ఇందిరకి జ్వరం తగ్గిందే కానీ నీరసం తగ్గలేదు. లేచి తిరగలేకపోతోంది. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతోంది. డాక్టర్ని అడిగితే బాగా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మందులు మింగి టానిక్లు తాగి కుంటి కోడిలాగా ఎంతసేపు గదిలో పడుకోవడం తప్పితే మరేం చేయలేకపోతోంది. కావాల్సింది కూడా విశ్రాంతే కదా, నిట్టూర్చింది ఇందిర. ఇక అమ్మా పిన్ని నీ చీర కట్టుకుంటోంది అంటూ రాగయుక్తంగా పాడుతూ గంతులేస్తూ వచ్చింది సుజాత. ఏదో నవల చదువుకుంటున్న ఇందిర పుస్తకం మడిచి చూసింది. రామ్మ చూపిస్తాను అంటూ చేయి పట్టుకుంది సుజా. ఇందిర లేచి వెళ్ళింది. పెట్టె మీద జరీ పువ్వుల నీలం చీర తీసుంది. లలిత బ్లౌజ్ కుట్లు ఊడదీస్తోంది. అక్కగారిని చూడగానే అదో మాదిరిగా నవ్వుతూ, ఇవాళ నీ చీర కట్టుకుంటాను అక్కయ్య, నా బ్లౌజులేవి దానికి మ్యాచ్ కావటం లేదు, ఇది చాలా టైట్గా ఉంది నాకు, అందుకని మళ్ళా కుట్టేస్తాలే అంటూ చేతులు లూజ్ చేసింది. వద్దు, అది చాలా మంచిది, కాసేపేటో తిరిగి రావడానికి అంత పెద్ద చీర ఎందుకు అందామనిపించింది ఇందిరకి. కట్టుకో, ఏం పోయింది అనేసి వచ్చేసింది. ఇందిర మనసులో లేదు. పోనీ చిన్నపిల్ల అస్తమానం ఇంట్లో చాకరీ చేస్తుంటే ఏముంటుంది, కాసేపేటైనా తిరిగి వస్తే బాగుంటుంది అనుకుంది మొదట్లో. బయటికి వెళ్ళటం ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మానలేదు బావమరదళ్ళు. 2 వారాల్లోనూ 6 సార్లు సినిమాకి వెళ్ళారు. మిగతా రోజులు బీచ్కో పార్కుకో షికారు. రోజు కొత్త కొత్త బట్టలతో రకరకాలుగా అలంకరించుకుని బయలుదేరుతోంది లలిత. ఆఫీసు పని అని అలమటించే ప్రకాశం 5 ఇంటికి వచ్చేస్తాడు. కాఫీ తాగటమే ఆలస్యంగా బయలుదేరిపోతారు.
9కే తిరిగి రావటం, వచ్చి ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ తింటారు అన్నాలు. మరో గంట హస్కు కొట్టి అప్పుడు పడుకుంటారు. ఎన్నాళ్ళు ఈ వరస? దానికి బుద్ధి లేకపోతే ఈయనకి వివేకం ఏమైంది? సరే వెళ్తే వెళ్తుంది. వెక్కిరించినట్టు ఏరికోరి తన చీర కట్టుకోవటం ఏమిటి? అన్ని బట్టలున్నాయి. దెయ్యం లాంటి పెట్టె తెచ్చుకుంది. అవన్నీ పనికి రాకుండా పోయాయా? తన చీర, అది జరీ పువ్వుల నీలం చీర. అసలు చాలా ప్రత్యేకత ఉంది దీనికి. 4 నెలల కిందట తను పెళ్ళై 6 ఏళ్ళు నిండాయని ప్రకాశం స్వయంగా సెలెక్ట్ చేసి తెచ్చాడు. ఆ సాయంత్రం అప్పటికప్పుడు కట్టుకుంది ఇందిర. తల నిండా మల్లెపూలు పెట్టుకుంది. ఇందిరను చూసి ప్రకాశం చాలా మురిసిపోయాడు. సినిమాకి వెళ్దామా అన్నాడు. ఇప్పుడేం సినిమా? అన్నాలు తినేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అంది ఇందిర. చిన్న సవరణ, కూర్చోవటం కాదు అంటూ చిలిపిగా చూశాడు. ఇందిర కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడిపోయింది. అన్నాలు తిన్నాక వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ప్రకాశం దొంగ నిద్ర నటిస్తూ పడుకున్నాడు. పిల్లలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఇందిర నిశ్శబ్దంగా అగరొత్తులు వెలిగించి వెనక్కి తిరిగింది. సెంటు సీసా గుప్పెట్లో గట్టిగా పట్టుకుంది. మంచం దగ్గరికి వెళ్దామా అంటే మొదటి రాత్రిలాగా పుట్టెడు సిగ్గు ముంచుకొచ్చింది. 6 ఏళ్లుగా తెలిసిన భర్త కొత్త వ్యక్తిలా కంగారు పుట్టిస్తున్నాడు. లైట్ తీసేసి ఆయన పాదాలు ఒత్తుతూ కూర్చుంది. ప్రకాశం చీకట్లో దొంగ చూపులు చూశాడు. చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. చీకట్లో కూడా ఈ చీర మీద పువ్వులు మెరుస్తున్నాయే. అబ్బా, నువ్వెంత అందంగా ఉన్నావు విందు అన్నాడు దగ్గరికి తీసుకుంటూ. ప్రకాశం హృదయపూర్వకంగానైనా అన్నాడు అని ఇందిర ఎన్ని యుగాలైనా గుర్తుంచుకుంటుంది. ఆ అనుభూతిలో అంత విశ్వాసం ఉంది. లలిత, వద్దు, ఆ చీర కాదు, మరేదైనా కట్టుకో అనేయాలని విసురుగా లేచింది. అక్కయ్య ఎలా ఉంది అంటూ వచ్చింది లలిత. మ్రాన్ పడిపోయింది ఇందిర. లలిత ఆ చీర కట్టేసుకుంది. జరీ అంచు పాదాల మీదకి జీరాడేలాగా పొడుగ్గా పెట్టుకుంది కుచ్చెళ్ళు. పైట కొంగు కూడా పొడుగ్గా వేసుకుంది. ఒకే జడ వేసుకుని జడ గుచ్చులు పెట్టుకుంది. రింగులు తీసేసి అక్కగారి రాళ్ల దుద్దులు పెట్టుకుంది. చేతులకి నిండుగా నీలం రంగు గాజులు వేసుకుంది. కళ్ళకు కాటుకు దిద్దుకుని గుండ్రటి కుంకుమ బొట్టు పెట్టింది. ఇందిరవే మహమల్ స్లిప్పర్స్ తొడుక్కుంది. ఎలా ఉంది అక్కయ్య అంది లలిత రెట్టిస్తూ తనకేసి తనే చూసుకుంటూ. అమ్మలాగా ఉంది అంటూ గంతులేసింది సుజాత. నిజంగా ఇందిరే భ్రమపడింది. 5-6 ఏళ్ల కిందట తన అచ్చం అలాగే ఉండేది. ఇప్పుడు ఈ ఆకారంతో బాగుందే, చాలా బాగుంది అంది భారంగా. మీ బావ ఇంకా రాలేదు కదూ అంది. లేదు, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. అదే చూస్తుందట. తనకు కూడా లేని తాతహ నిరీక్షణ. ప్రకాశం రానే వచ్చాడు. లలితన ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడు. వాట్ ఏ వండర్! ఇద్దరూ ఇందిరలా! అసలు ఇందిరెవరో తెలియటం లేదే అంటూ లలిత పైట కొంగు పట్టుకోబోయాడు హాస్యగాళ్ళలాగా. లలిత చిరుకోపంతో విదిలించుకుంటూ కళ్ళజోడు పెట్టుకోరాదు అంది. ఇందిర మాట్లాడలేదు. అసలు ఇందిరెవరో తెలియటం లేదని తన భర్త హాస్యానికంటే మాత్రం భరించగలిగే సహనం తనకెక్కడిది? లలిత, కాఫీ తెచ్చివు అంది చిరాకు ఎంత మాత్రం కనిపించనీయకుండా. ప్రకాశం మొహం గడుక్కొచ్చి కాఫీ తాగాడు. ఏం కథ? పెళ్ళికూతురు ఇలా తయారైపోయావు అన్నాడు లలితని వారగా చూస్తూ. లలిత మూతి ముడిచింది. నువ్వే అంత మర్చిపోతే నేను అసలు రానులే. బాబోయ్, అంత కోపమే? ఈ దీనుడు మనజాలడు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని చెప్పి ఏం కథ అని అడుగుతావే? వెరీ సారీ లలిత, మర్చిపోయాను. అయితే నువ్వు రెడీయేగా? ఓ పద, లెఫ్ట్ రైటేనా? దగ్గరే అన్నావుగా. మరీ అంత దూరంగా అదిలే. కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎంతసేపు? అంత నడవలేకపోతే అప్పుడే ఎక్కేద్దాం రిక్షా. ఇందిరా, మేము వెళ్తాం, నిద్రపోకు, మళ్ళీ రాత్రి నిద్ర పట్టలేదని గొడవ చేస్తావు అంటూ బాబుని ఎత్తుకున్నాడు ప్రకాశం. ముభావంగా కూర్చుని ఉన్న ఇందిర తలెత్తి వాడి నుంచేయండి, రోజు అలా బయట గాలిలో తిప్పుతుంటే ఏ రొంపైనా చేస్తుంది, రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు అంది. ప్రకాశం బాబుని ఇందిరకి అప్పగిస్తుంటే వాడు ఉండనని పెనుగులాట. ప్రకాశం బలవంతంగా దించేస్తూ అమ్మ దగ్గరుండు నాన్న, బిళ్ళ బిస్కత్తులు అన్నీ తెస్తాను అంటూ నచ్చ చెప్పబోయాడు. బాబు ఏడుస్తుంటే ఇందిర లేచి కూర్చుంది. ప్రకాశం, లలిత, సుజా వెళ్ళిపోయారు. వీధి తలుపులు వేసేసి ఏడుస్తున్న బాబుకి 2 బిస్కెట్లు ఇచ్చి మళ్ళా గదిలోకి వచ్చింది ఇందిర. బావురుమని ఏడ్చేయాలనిపించింది. రోజులు ఎంత చిత్రంగా మారిపోయాయి. తనతో మాట్లాడే వ్యవధే చిక్కటం లేదు తన భర్తకి. తనే సర్వస్వంలా ప్రవర్తించే వ్యక్తికి లేచిన దగ్గర నుంచి ఉరుకులతో పరుగులతో ఆఫీసు, మరదలతో కబుర్లలో నవ్వుల్లో కొట్టుకుపోతూ భోజనం, మళ్ళా ఆఫీసు, సాయంత్రం షికారు, ఎప్పుడో ఇంటికి రావటం, తిండి, నిద్ర. ఇక టైం ఏది? జబ్బు మనిషితో మాట్లాడే అంత తీరికేది? మనస్సంతా వికలమైపోయింది ఇందిరకి.
తలగడ మీదకి ఒరిగి ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకుంది. జరీ పువ్వుల నీలం చీర చూస్తే తనకేవేవో మధుర స్మృతులు గుర్తుకొచ్చాయి. ఆయనకు కూడా ఏమైనా జ్ఞాపకం వచ్చాయా? ఇక ఈ చీర మీ అక్క కన్నా నీకే బాగుంది లలిత. నిజం అన్నాడు ప్రకాశం లలిత మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ. లలిత గంభీరంగా సముద్రం కెరటాలకేసి చూస్తోంది. లలితను ఫ్రెండింటికి తీసుకెళ్లాలని బయలుదేరిన ప్రకాశం తీరా కొంతసేపు నడిచాక ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఉంటారో లేదో, పోనీ బీచ్కి పోయి కూర్చుందాం లేదు, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు ప్రాధేయపడుతున్నట్టు. అయితే పద అంది లలిత సంశయించకుండా. ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు. దిగేంతవరకు ప్రకాశం శరీరం నిండా విద్యుత్తు పరుగులెత్తింది. వారగా లలిత మొహం చూస్తూ కూర్చున్నాడు. రిక్షా దిగి బాగా దూరం నడిచి ఏకాంతంగా కూర్చున్నారు. మాట్లాడమే అంటూ రెట్టించాడు ప్రకాశం. లలిత అప్పుడే స్వప్నంలోంచి తేరుకున్నట్టుగా నెమ్మదిగా కళ్ళు తిప్పి ఏమిటి అంది. ఈ చీర నీకు చాలా బాగుంది. ఎవరికైనా బాగానే ఉంటుంది. అలా కాదు, ఎంత అందమైన బట్టలైనా కొందరికే రాణిస్తాయి. నువ్వు మీ అక్క కన్నా ఎత్తు, తెల్లటి తెలుపు, బొద్దుగా ఉంటావు, అందుకే నీకు మరీ బాగుంది. బావగారు బట్టరాజులు అవుతున్నారే అంది లలిత నవ్వుతూ. నీ ఇలాంటి అందగత్తం చూస్తూ ఉంటే కవి పొంగవుణ్ణి కూడా అయిపోతాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. ఇక లలిత చిరునవ్వు నవ్వింది విలాసంగా. లలిత పైట చెంగు గాలిలో ఎగిరెగిరి పడుతోంది. ఆ కొంగు పట్టి దగ్గరికి లాక్కోవాలని గుబగుబలాడుతున్న మనస్సుని మందలించలేక ఆ కొంగు అలా వదిలేశామే అన్నాడు ప్రకాశం ఏదో మాట్లాడాలని. దానికి స్వతంత్రం ఇచ్చేశాను. అదేం స్వతంత్రం? చీరంతా విప్పేసి గాలిలోకి విసిరి. కిలకిలా నవ్వింది లలిత. పాదాల మీద ఇసుక పోసుకొని ఆడుకుంటున్న సుజా తల తిప్పి పిన్ని కేసి చూసింది. గబగబా లేచొచ్చి లలిత పైట కొంగు పట్టుకుని భుజం మీద కప్పుతూ, పిన్ని మా అమ్మైతే ఇలా వేసుకుంటుంది అంది. చీ పోవే పెదవా, ఇసుక చేతులతో నా జాకెట్ అంతా పాడు చేశావు, పెద్ద పేరక్కలాగా మూసుకెట్టుకోమంటావా అంటూ విసుక్కుంది లలిత. సుజా మళ్ళా తన ఆటలో మునిగిపోయింది. లలిత ఎప్పట్లాగా మాటలు పెంచకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానాలు ఇస్తూ సముద్ర కెరటాలకేసి చూస్తూ కూర్చుంది. నీరెండ తెల్లటి ఇసుక మీద నీటి నురుగు మీద పడి వెన్నెలలా మెరుస్తోంది. చల్లటి గాలి హాయిగా ఒంటిని తాకుతూ ఆహ్లాదం కలిగిస్తోంది. సముద్రం తన మహాగర్భంలో ఎన్నో కోట్ల సంగీత వాయిద్యాలను దాచుకున్నట్టుగా గంభీరంగా తరంగాల పాట పాడుతోంది. లలిత అంటూ అప్రయత్నంగా లలిత చేతిని పట్టుకున్నాడు ప్రకాశం. చొరచొర చూస్తూ లలిత చేయి లాక్కున్నప్పుడు కానీ తనేం చేశాడో ప్రకాశానికి తెలియలేదు. అది కాదు లలిత, చేయి చూస్తాను అన్నాడు తొణక్కుండా. ఏం చూస్తావు? జోస్యం చెప్తావా? ఏదో చెప్తాగా, చెయ్యి లేతే ముట్టుకుంటేనే నీ బంగారం నాకేం అంటదలే అంటూ చొరవగా చేయి చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లగా మృదువుగా మెత్తటి బంగారంతో చేసినట్టుంది ఆ చెయ్యి. గలగలమంటూ గాజులన్నీ ముంజేతి మీదకి వచ్చి పడ్డాయి. హస్త సాముద్రికం ఎంతో తెలిసిన వాళ్ళలాగా అరచెయ్యి విప్పి గుచ్చి గుచ్చి చూశాడు ప్రకాశం. తెలిసింది, చెప్పనా? చెప్పమన్నట్టు నవ్వింది. ఈ పాణిగ్రహణం చేసిన వాడు ధన్యుడవుతాడు. ఎడమ చేతి చూపుడు వేలు పెదవుల మధ్య పెట్టుకుంది సినిమాల్లోలాగా. ఈ అందమైన చేత్తో అందించిన పదార్థం ఏది తిన్నా సరే అమృతాన్ని రుచి చూసినట్టు పీనుగు లాంటి వాళ్ళైనా ఏనుగులవుతారు. భలే ఉందే జోస్యం, కర్మగాలి ఈ చేత్తోనే చెంపకాయ తింటే దాసుడవుతాడు నవ్వింది లలిత. చాలే అంటూ చేయి లాక్కోబోయింది. ప్రకాశం గట్టిగా పట్టుకున్నాడు. నేను మాట అడుగుతాను, నిజం చెప్తావా? కొంటెగా చూశాడు. కాలేజీలో నువ్వెవరినైనా ప్రేమించావా? నువ్వు ప్రేమించకపోయినా కుర్రాళ్ళు ఊరుకోరులే, ప్రేమ లెక్కలు వస్తూనే ఉండాలి, అవునా? లలిత సిగ్గుపట్టదానిలా తలదించుకుంది. నువ్వు చదువుకునే రోజుల్లో ఎన్ని ప్రేమ లెక్కలు రాసావేమిటి? రాసినవి కొన్నే, రాయనివి కొన్ని, రాసి రాయనివి కొన్ని. అందరూ అలాగే అనుకోరాదు. అయితే నీకు ప్రేమ పత్రాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎవడి మరైనా చెవిన పెట్టావా? ఆ అర్జీలు కాస్త కుంపట్లో పడేసావా? తన చిరునవ్వు కోసం, తన పలకరింపు కోసం, తన స్నేహం కోసం తప్పిస్తూ ఉత్తరాలు రాసే రమేష్ గురించి బావతో చెప్పేద్దామా అనుకుంది లలిత. తీరా వింటే ఏమంటాడో. ఒక్క రమేష్ ఏమిటి, ఎంతమంది రమేష్లైనా తన కోసం తప్పిస్తారు. లలిత మళ్ళా సముద్ర కెరటాలకు చూస్తూ కూర్చుంది. మనిషి అంత మనిషిని పక్కన కూర్చునుంటే నువ్వు ఆ నీళ్లలో వెతుక్కుంటావెందుకు? ఏ రాజకుమారుడైనా ఓడ మీద వస్తానన్నాడా ఏమిటి? స్వప్న సందేశం పంపించాడా? లలిత నవ్వింది. నిజంగానే నీకు కవిత్వం వస్తోంది. కవిత్వం కాదు, ఉన్నమాటే. నిన్నెవడు కొట్టేస్తాడో కానీ లక్కీ ఫెలో, అభినందించాల్సిందే. ఏ నీకు జలసీగా ఉందా? ఉండదా మరి? ఎందుకు?
ఎందుకేమిటి, అసలు 2 ఏళ్ళు ఆగి నిన్నే చేసుకోవాల్సింది నేను. కిలకిలా నవ్వింది లలిత. అక్కయ్య వింటే బాగానే ఉంటుంది. ఏ దాని దగ్గరే అంటాను. ఎప్పుడు మూలుగుతూ పక్క వదలకుండా పడుకోవడం మాత్రం తెలుసు. నీ కాలి గోటికి కూడా తీసికట్టే విసుక్కున్నాడు ప్రకాశం. నిజంగా బావా, ఎప్పుడు అలా ఈసురోమంటూ ఉండేవాళ్ళని చూస్తే నాకు చెడ్డ అసహ్యం. చకచకా పనులు చేసేసుకోవాలి. సినిమాకో, షికారుకో, పిక్నిక్కో, పార్టీకో ఏదో ఒకటి యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి. లేకపోతే లైఫ్ డల్గా ఉండదు. డల్గా ఉండడం ఏమిటి, బోరు కొడుతుంది. ఎప్పుడు ఇల్లు, పిల్లలు, రోగాలు, తెగుళ్ళు. అసలు తెగుళ్ళు రావటానికి సైకలాజికల్ ఫీలింగే కారణం బావా. ఉత్సాహంగా లేని వాళ్ళకే ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. వాళ్ళు బాధపడతారు, అందరినీ బాధపడతారు. బాగా చెప్పావు. బాధ కాకపోతే ఏం సుఖం ఉంది బతుక్కి, నిస్పృహగా అన్నాడు ప్రకాశం. అలా అనకు బావా. లలిత ప్రకాశం కళ్ళల్లోకి సానుభూతిగా, ఓదార్పుగా, జాలిగా, ప్రేమగా, ఎలాగో ఇంకెలాగో చూసింది. బావా, నేనే నీ భార్యనైతే నీకు స్వర్గ సౌఖ్యాలు చూపించేదాన్ని, ఆనంద సాగరాల్లో ముంచెత్తేదాన్ని, వెన్నెల సీమల్లో తేలించేదాన్ని. నువ్వు దురదృష్టవంతుడివి అన్న భావాలు లలిత చూపుల్లోంచి తొంగి తొంగి సిగ్గుపడుతూ చూశాయి. ఎందుకో నిట్టూర్చాడు ప్రకాశం. లలిత మృదువుగా చూస్తూ, ఏదైనా పాడనా బావా ప్లీజ్, నువ్వు మాత్రం అంత డల్గా ఉండకు, నేను భరించలేను అంది. అబ్బే ఏం లేదులే, పాడు. మొహం తిప్పుకుని సముద్రం కేసి చూడసాగాడు. లలిత 2 నిమిషాల పాటు తనకొచ్చిన పాటలన్నీ మననం చేసుకుంది. నల్లని వాడ నే గొల్ల కన్నెనోయ్, పిల్లన గ్రోవి ఓదవోయ్ అంటూ పాడింది. బాలసరస్వతి స్వరంలోని మృదుత్వం తప్పితే అంతా అలాగే పాడింది. సరస్వతి గొంతులాగా సుఖమాధుర్యంతో పరవశత్వం కలిగించకపోయినా వినటానికి చాలా ఇంపుగా ఉంది. బాగుంది లలిత, చాలా బాగా పాడావు, ఇంకో పాట పాడు అన్నాడు ప్రకాశం. ఇంకోటి, మరొకటి, 4-5 పాటలు పాడింది లలిత. ప్రకాశానికి ఉత్సాహం వచ్చింది. ఎవడైనా ప్రొడ్యూసర్ విన్నాడంటే నిన్ను తప్పకుండా సినిమాల్లోకి పట్టుకుపోతాడు. పొంగిపోయింది లలిత. బావా, నిజంగా నాకు సినిమాల్లో పాడాలనుంది. గాలి సినిమాల మీదకి మళ్ళింది. లలిత పాటగాళ్ళని చాలామందిని విమర్శించింది, కొంతమందిని మెచ్చుకుంది. మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళిపోవచ్చు లలిత. వెళితే కానీ మంచి చెడ్డ ఎలా తెలుస్తాయి? అంత పని మాత్రం చేయకు. ఏమవుతుందో నమ్మలేం. అయినా నీకు వయసు మాత్రం ఏది, ముందు చదువు కానీ. పిన్ని ఇంటికి పోదామే హఠాత్తుగా లేచింది సుజ. బావ మరదలిద్దరూ బాహ్య ప్రపంచంలోకి వచ్చి కళ్ళు విప్పి చూశారు. బాగా చీకటి పడింది. లలిత సుజ చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, కూర్చో వెళ్దాంలే అంటూ. నాకు నిద్ర వస్తుంది. నా ఒళ్ళో పడుకో, ఇంటికెందుకు, ఆకలిస్తోంది పిన్ని. అబ్బబ్బా ఏం సాధిస్తున్నావే, రేపు నేను తీసుకొస్తానేమో చూడు. పోనీ లలిత, పద వెళ్దాం, చీకటి పడిపోయిందిగా అంటూ లేచాడు ప్రకాశం. లలితకి లేవక తప్పలేదు. ఇందిర తలుపులు తీసి గదిలోకి వెళ్ళిపోయింది. సుజ అన్నం తినేసి తల్లి పక్కలో చేరింది. అమ్మ, నిన్ను నాన్న తిట్టాడే, పిన్ని కూడా తిట్టిందే అంది ఏదో చెప్పాలన్న తాపత్రయంతో. తిట్టడం ఏమిటి అంది ఇందిర అర్థం కాక. నీకు జ్వరం ఎప్పుడూ పడుకుంటావని. చాలు, ఇందిరకు అర్థమైంది కొంతవరకైనా. ఇంకా నానేమో సరేలే పడుకో, కూతుర్ని కసిరింది. కళ్ళు మూసుకుని పడుకుంది సుజ కాసేపటికి. మరేమో పిన్ని ఎంచక్క బోలెడు పాటలు పాడిందే అనేసింది ఉండబట్టలేక. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అడగద్దనుకుంటూనే అడిగింది ఇందిర. బీచ్కమ్మా, ఇసుకలో ఆడుకున్నాను. ఇందిర సుజ తల తడిమింది. పాపెడి నిండా ఇసుకే, గౌను జేబు నిండా ఇసుకే. సరేలే పడుకో. కాసేపటికి ప్రకాశం పడుకోవటానికి వచ్చాడు. ఇందిర, బాబు ఏమన్నా ఏడ్చాడా? లేదు. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందంటావు, లేచి తిరగమే, కాస్త హుషారుగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. జ్వరం లేదు కదా. ఇందిర నిశ్శబ్దంగా నిట్టూర్చింది. ప్రకాశం పడుకున్నాడు. ఎంత ప్రయత్నించినా, ఎంత సరిపెట్టుకున్నా ఇందిరకు తెల్లవారులు నిద్ర పట్టలేదు. ఇందిర హృదయం ఏడుస్తోంది, సహించలేక సతమతమవుతోంది. మనుషులు ఇంత అమానుషంగా మారటం సంభవమేనా? తన భర్త తనని ఇలా నిర్లక్ష్యం చేసే రోజు వస్తుందని, జీవితం ఇంత చేదు నిజాన్ని మింగిస్తుందని, ఒకనాడు ప్రేమానురాగాలతో ఉప్పొంగిన హృదయం ఇంత ఎడారిలా ఎండిపోతుందని. భగవంతుడా, ఇంకా ఏం నగ్న సత్యాలు చెప్పబోతున్నావు? నీ నిజాల్లో నలిగి నాశనమయ్యే ప్రేమ కోసం అలమటించే హృదయాలను నువ్వెందుకు సృష్టిస్తావు? ఇందిర దాదాపు జాగారం చేసింది రాత్రంతా. కళ్ళు ఉబ్బి ఎర్రగా జేవురించాయి. లేచిన దగ్గర నుంచి బొత్తిగా గది కదలబుద్ధి కాలేదు. ఎలాగో స్నానం చేసి తలదూకుని మళ్ళా గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లలిత వంట చేస్తోంది. లలితను పంపించేస్తే పిచ్చి ఊహ. లలితను పంపించేసి ప్రకాశాన్ని దక్కించుకోవాలా? అదేనా తను కోరుకుంటోంది?
లలిత వీక్లీ కోసం ఎదురు చూస్తూ తనతో తర్కించిన 4 మాటల్లోనూ లలిత హృదయం తేట తెల్లమైంది. గతమంతా తలుచుకున్న ఇందిర మ్రాన్ పడిపోయింది. ఎంతోసేపు లలిత మనసు ఇంత స్పష్టంగా తెలిసి కూడా ఇంకా తను నిర్లిప్తంగా ఊరుకోవచ్చా? ఇదంతా తన కోసం కాదు, లలిత కోసం, లలిత శ్రేయస్సు కోసం. లేకపోతే తనే లలితకు చాలా అన్యాయం చేసిన వ్యక్తి అవుతుంది. ఇంకా పరిస్థితి విషమించనివ్వటం మూర్ఖత్వం. అయితే ఇవాళ వీక్లీ రాలేదన్నమాట. అనుకున్నదంతా చేశాడు వీడు దొంగ వెధవ అంటూ లలిత పేపర్ ఒకటి పట్టుకుని లోపలికి వెళ్ళింది. ఇందిర లేచి వంటింట్లోకి వెళ్ళింది. చేతికి అందింది. సర్దుతూ కాసేపు తిరిగింది. లలిత, అన్నం తిందాం వస్తావా అంటూ గట్టిగా పిలిచింది. రోజు నేను బాగుపెట్టి తింటున్నాగా అంది లలిత పేపర్ పట్టుకుని. ఇవాళ నేను పెడతానులే, తినేసి. నేను తినేస్తాను, వడ్డించనా అంటూ పళ్ళేలు తీసింది. లలిత ఇబ్బందిగా మొహం పెట్టింది. అప్పుడే ఏమన్నాం బాబు? అప్పుడే ఏమిటి, 11 దాటింది. అసలు నీకు 9 అవ్వకుండానే తిండి దీన్ని కాలేజీకి వెళ్ళడం అలవాటు కదా. అవుననుకో, ఇక్కడికి వచ్చాక మరీ చోద్యం. హై స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఉన్న అలవాటు ఇక్కడికి వచ్చాక నెలల భాగ్యానికే మారిపోయిందా? సరేలే, నేను వడ్డించుకుంటాను. అయితే నాకు పెట్టి తినేస్తా అంటూ పేపర్ పడేసి వచ్చి కూర్చుంది. పెద్దగా సంభాషణ ఏం జరగలేదు. అబ్బా, ఆకలి వేయటం లేదు అంటూ పెట్టిన అన్నం అంతా తినేసి పిడిగడ అన్నం ఉంచుకుంది. ఇందిర కూడా రోజులాగా తినలేకపోయింది. ఆఫీస్ నుంచి ప్రకాశం వచ్చాడు. అన్నం వడ్డిస్తూ ఇందిర కనిపించింది. ఏ లలిత ఏమైంది? చదువుకుంటోంది, కూర్చోండి. పిలిస్తే వస్తుందిగా, నీకెందుకు శ్రమ? మీకు అన్నం వడ్డించడానికి నాకు శ్రమ ఏమిటి? అది కాదు, నీకోసమే. మళ్ళా ఒంటికి ఏమైనా? నా ఒంటి సంగతి నాకు తెలియదా? తేలిగ్గా ఉంది కాబట్టి లేచి తిరుగుతున్నాను. కిక్కురు మనకుండా కూర్చున్నాడు. అబ్బో, ఇంత అన్నం పెట్టేసేమేమిటి? మీ తిండి విషయం నాకు తెలియనట్టు మాట్లాడతారేంటి? వినిపించుకోకుండా అన్నం తినేశాడు ప్రకాశం. అసలు ఏమైనా కడుపు నిండాలా? నిండకే అంటూ లేచాడు ప్రకాశం. వండుకున్నదంతా గిన్నెలోనే ఉంది. అందరి కడుపులు నిండిపోయాయి. మరి ఇందిర పళ్ళెం తీసి గిన్నెలని సర్దుతోంది. ప్రకాశం లలిత దగ్గరికి వెళ్ళాడు. కోపం వచ్చింది ఆ అమ్మాయి గారికి. బోర్లా పడుకున్న లలిత తలెత్తి చూసింది. ఎందుకు? ఏమో, అన్నం పెట్టకుండా తప్పించుకున్నావుగా. చాలే, మా అక్కయ్య వడ్డిస్తానంటే ఊరుకున్నాను. ఇందిర వంటింటి తలుపులు వేసొచ్చింది. ప్రకాశం తలదూవుకుంటూ ఇందిరను ఉద్దేశించి అన్నాడు. అయితే నీకు ఆరోగ్యంగానే ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇందిర మాట్లాడలేదు. ప్రకాశం మళ్ళా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పొయ్యి ఇందిరే అంటించి కాఫీలు పెట్టింది. లలితకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క ఏమిటో కొత్తగా ఉంది. అదేమిటక్కయ్య, పోనీ అన్నం నేను వండేస్తాలే, నీకు మళ్ళా జ్వరం తిరగబెడుతుందేమో. పర్వాలేదు, జ్వరం వస్తే వంట చేయలేం, కానీ వంట చేస్తే జ్వరం రాదు. లలితకేం తోచలేదు. ఏదో పుస్తకం పుచ్చుకుంది కానీ చదవబుద్ధి కాలేదు. మాటి మాటికి వీధి గుమ్మకేసి చూస్తూ కూర్చుంది. ప్రకాశం రానే వచ్చాడు రోజులాగా. లలిత రెడీయేనా అన్నాడు. అంతలో లలిత వాటకం చూసి, అరే ఇంకా అలాగే ఉన్నావే, ఇవాళ ఎటు వెళ్ళొద్దా అన్నాడు నీళ్లు గారిపోతూ. ఎటు వెళ్తాం అంది లలిత కొంచెం నెమ్మదిగా. కాసేపేటైనా తిరిగొద్దాం. ఇందిర కాఫీ తెచ్చింది. లలిత మొహం కడుక్కుని జడ వేసుకుంది. పెద్ద ఆడంబరాలు ఏం చేయలేదు. జోళ్లు తొడుక్కుని రెడీగా నిల్చుంది. ఇందిర, ఒంట్లో బాగానే ఉందని ఆర్భాటాలు ఏం చేయకు, అన్నం వర్చేసి కూర్చో అంటూ హెచ్చరించి వంటిల్లు దాటాడు. ఇందిర అయోమయంగా కూర్చుండిపోయింది. పొద్దున్నుంచి తను లేచి తిరుగుతూనే ఉంది. ఒంట్లో బాగానే ఉందని కూడా చెప్పింది. తను వస్తుందేమోనని వాళ్ళకెందుకు తోచలేదు. తనను మాట మాత్రమే అడగకుండా వాళ్ళిద్దరు అలా వెళ్ళగలిగారంటే అసలు తన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నట్టు? ఇప్పుడు మీ అక్క ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? ఏం చేస్తూ ఉంటుంది? పొడగాటి చీపురు పట్టుకుని గోచి వేసుకుని కొంగు బొడ్లో దూపి ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటుంది. నవ్వాడు ప్రకాశం. లలితకు నవ్వాలన్నంత ఉత్సాహంగా కూడా లేదు. కొంచెం తొందరగానే తిరిగి వచ్చారు ఇంటికి. ఇందిర వీధి వాకిట్లోనే మడత కుర్చీ వేసుకుని కూర్చుంది. అదేమిటి మంచులో కూర్చున్నావు అన్నాడు. మరేం లేదు, బాగానే ఉంది. అయినా మంచిది కాదు, లోపలికి వెళ్ళి పడుకో. ఇందిర లేవలేదు. వంటింట్లోకి వెళ్ళిన లలిత బయటకు వస్తూ, అక్కయ్య నువ్వు ఇంకా అన్నం తినలేదా? అన్నం అంతా అలాగే ఉన్నట్టుంది. లేదు, మీరిద్దరు తినేయండి. నువ్వు రారాదు? నేను ఇవాళ తిననులే, ఏమిటోలా ఉంది. పావుగంటలో ఇద్దరు అన్నాలు తిని బయటకు వచ్చారు. చూసావా, వద్దు మొర్రో అంటే వినకుండా లేచి తిరిగావు. ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే నీదేం పోయింది అన్నాడు మందలిస్తున్నట్టు ప్రకాశం. ఇప్పటికే నా సర్వస్వం పోయింది అందామనుకుంది ఇందిర. లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశం లలిత చెరో కుర్చీలో కూర్చున్నారు. కబుర్లు చెప్తూ కారాకిళ్ళి నమిలిన ప్రకాశం, లలిత కొంచెం మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. లలిత వంటింట్లోకి వెళ్ళి అక్కగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇందిర అన్నం తింటోంది. గ్లాస్తో నీళ్లు తీసుకుని బయటకు వచ్చేసింది. మా అక్కయ్య అన్నం తింటోంది. అన్నం తింటోందా? ఒంట్లో బాగాలేదని చెప్పింది అన్నావుగా. మరి నాతో అలాగే అంది. ఉండు నేను చూస్తాను. ఇందిర పళ్ళెం కడిగి బల్ల మీద పెడుతోంది. ఇందాక ఒంట్లో బాగాలేదన్నావటగా,
అవును అన్నాను. మరి ఇప్పుడు తిన్నావెందుకు? ఇప్పుడు బాగానే ఉంది. ఇందిరా, ఎందుకు ఆ అర్థం పర్థం లేని మాటలు? ఇప్పటికైనా అర్థాల కోసం వెతుక్కుంటే సంతోషమే. మీ ఇద్దరికి అడ్డు రావటం ఇష్టం లేక ఇందాక ఇంట్లో బాగాలేదన్నాను ఒంట్లో. మీరు సంతోషంగా కబుర్లు ఆడుకుంటూ అన్నాలు తింటారు రోజు, నేనెందుకు మధ్యలో? ప్రకాశం ఆశ్చర్యంగా చూశాడు. ఇందిరకి చాలా కోపం వచ్చిందని మాత్రం అర్థమైంది. ప్రకాశానికి కోపం కూడా వచ్చింది. అసలు నువ్వు అనేదేమిటి అన్నాడు. మిమ్మల్ని నేనేం అనలేదే. మీతో కలిసి అన్నం ఎందుకు తినలేదని అడిగితే నా ఉద్దేశం చెప్పాను. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండి తీరాలి. అదే నేను ఇవాళ నుంచి ఆచరణలో పెట్టదలుచుకున్నాను. ప్రకాశం తెల్లబోయాడు. పరిష్కారమా? అసలు ఏ సమస్య వచ్చింది ఇప్పుడు? ఈ ఇంట్లో నాకు అయిష్టంగా ఎన్నో జరుగుతున్నాయి, జరగరానివి జరుగుతున్నాయి. అది సమస్య కాదా నాకు? నీకు అయిష్టంగానా? జరగరానివా? ఎందుకు అలా చిరాకు పడతావు? చెప్పేదేదో సరిగా చెప్పరాదు? ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలా చిరాకు పడిపోతూ నా మాటలన్నీ వినమని మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదే. అన్నదేదో అనేసి నిర్బంధించట్లేదంటే సరిపోతుందా? నీ ఏడుపు నాకు తెలుసు. నేను లలితతో సరదాగా మాట్లాడతాననేగా ఈ గోలంతా. నన్నే అర్థం చేసుకోలేకపోయావంటే నిన్నేమనుకోవాలి? నా చెల్లెలెంతో లలిత అంతే. ఇందిర శరీరం అంతా అసహ్యంతో జలధరించింది. ఎంత ఘోరం! చూడండి, నన్ను వంచండి, పర్వాలేదు. మిమ్మల్ని మీరు వంచుకోవద్దు. ఆత్మ వంచిన మహానీచం. చెల్లెలతో ప్రవర్తించినట్టే లలితతో తిరుగుతున్నావను అంటే చాలా దారుణం. బయట కొంగులు పట్టి లాగటం, బొగ్గలు గెల్లటం, కాగితం ఉండలు విసరటం, ఇవన్నీ మీరు సోదర భావంతోనే చేస్తున్నాను అంటే నమ్మటానికి నాకింకా పిచ్చెక్కలేదు. ప్రకాశం ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఇందిర ఎత్తి చెప్పిన చేష్టలు ఎన్నోసార్లు ఇందిర చూసినప్పుడు చూడనప్పుడు కూడా చేశాడు తను. అయితే మాత్రం మరదల కదా అని ఏదో సరదాకి హాస్యానికి. ఇందిరకు పట్టరాని కోపం వచ్చింది. కాసేపు చెల్లెలు, కాసేపు మరదలునా? కలిసి కాపురం చేసే భార్యతో కూడా లేని హాస్యాలు సరదాలు మరదలతోనా? నన్నే పరాయి స్త్రీలాగా చేసి అంటకుండా ముట్టకుండా ఒక్క నిమిషం కూడా దగ్గర నిలబడకుండా మరదలతో చలోక్తులు, కబుర్లు, నవ్వులు, షికార్లు, సినిమాలు, ఇదంతా సరదాకేనా? ఉత్త సరదాకేనా? ప్రకాశం ఆవేశంగా కళ్ళెర్ర చేశాడు. 24 గంటలు ముక్కుతూ మూలుగుతూ మంచం పట్టుకుని పాకులాడుతూ గది వదలకుండా కూర్చుంటావు. ఆఫీసులో చచ్చి చచ్చి వచ్చి కాసేపు అలా శాంతిగా సుఖంగా ఏ సినిమాకో షికారుకో వెళ్ళటం కూడా తప్పే అయిందా? అంత నమ్మలేని దానివి మొదట ఎందుకు చెప్పలేకపోయావు? హఠాత్తుగా మాటలు ఆపేసి గదిలోకి పోయి పడుకుందాం అనిపించింది ఇందిరకి. హృదయం చచ్చిన మనుషులతో ఈ తర్క వితర్కాలు ఎందుకు? గుండెల్లో ఆవేశం అంతా తగ్గించుకునే విరక్తిగా అంది. నా వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని నేను శంకించే అంత నీచానికి ఒడిగట్టలేకపోయాను. అలా అని ఎదుట కనిపిస్తున్న నిజాల్ని చూడకుండా కళ్ళు మూసుకోవటం కూడా నాకు చేత కాలేదు. 24 గంటలు మూలుగుతూ పడుకుంటానా? ఒక్క నెల రోజులు అనారోగ్యంతో ఉన్నానని మీకు సుఖశాంతులు దూరం అయ్యాయా? వాటిని వెతుక్కోవాలనే బయటికి పరిగెడుతున్నారా? ఇందిర కంఠం భారం అయిపోయింది. దుఃఖం దిగమింగుతూ అంది. ఎందుకింత అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఈ నెల్లాళ్ల రోగం సంగతే కానీ ఈ 6 ఏళ్ల కాపురంలో ఏ రోజు మీకు గుర్తు రాలేదా? ఇందిరతో గడిపిన ఒక్క నిమిషం కూడా జ్ఞాపకం లేదా? మన సంసారంలో ఏ నమ్మకాలు ఈ మిమ్మల్ని బంధించడం లేదా? ప్రకాశం మండిపడుతూ అన్నాడు. ఎందుకు అవన్నీ చదువుతావు? అసలు ఇప్పుడు నేనేం కాని పని చేశానని ఇంత నిలదీసి ప్రశ్నలు వేస్తున్నావు? మీరేం చేసినా నేను ప్రశ్నలు వేయకూడదు. హృదయాలు చంపుకుని సాహసించి చేస్తే ఏది కాని పని అవ్వదు. మీరు ఆఫీసులో కష్టపడి ఇంటికి రావటం ఇవాళ నాకు కొత్త కాదు. నా దగ్గర కూర్చుని మీ మంచి చెడ్డలు ముచ్చటించేవారు. మాటల్లో మునిగి బయట చికాకులన్నీ మర్చిపోయేవారు. గడిచిపోయిన ప్రతి క్షణాన్ని నేను గుండెల్లో గుప్తంగా దాచుకున్నాను. అందుకే నాకెంత బాధ. ఈ నెల్లాళ్లలోనూ ఒక్క పూటైనా, ఒక్క పావుగంట, కనీసం 10 నిమిషాలైనా నా దగ్గర కూర్చొని కష్టసుఖాలు అడిగారా? మనసు విప్పి మాట్లాడారా? ఏది మీకు తీరికేది? రోగిష్టి దాంతోపాటు ఈ మారుమూల గదిలో కూర్చునే అంత ఓపికేది? పోనీ మీతో పాటు ఒక్కరోజైనా ఎటైనా బయటికి తీసుకెళ్దామన్న ఆలోచన వచ్చిందా? నేను మీతో నవ్వుతూ మాట్లాడలేనా? హాయిగా చల్లగాలిలో తిరగలేనా? రిక్షాల్లో వెళ్ళి సినిమాలు చూడలేనా? కాళ్ళు లేక కుంటిదాన్ని అయ్యానా? కళ్ళు పోయి కబోదినయ్యానా? పుట్టెడు జ్వరం వచ్చి నీరసంతో బాధపడుతున్నానని నన్ను మీరేం కనికరించారు? అసలు నా కష్టసుఖాలు పంచుకోవాలని మీరేం ప్రయత్నం చేశారు? ఈ నెల్లాళ్ళనిచ్చి ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో, మీ సానుభూతి కోసం ఎంత తప్పించానో మీకు తెలుసా? అసలు ఈ ఇంట్లో ఇందిర అంటూ ఒక దౌర్భాగ్యురాలుందన్న సంగతే విస్మరించి నేనేం కాని పని చేశానని సమర్థించుకుంటున్నారా? ప్రకాశం నోరు విప్పి మాట్లాడలేక ఊరుకోలేక విసురుగా తల బెదిరించాడు. అవును, తెలివి తక్కువే. ఒక్కసారైనా ఇందిర కూడా వస్తుందేమో అడగలేదు. రమ్మని పిలిచి తీసుకెళ్ళలేదు.
అలా గంటల తరబడి ఇంట్లో ఒక్కతే ఎలా ఉండగలదని కూడా ఆలోచించలేదు. కానీ నిజంగా ఇందిరంటే తనకేం ద్వేషం కాదే, అయిష్టం కాదే. ఇదంతా నా బాధ కొద్దీ నేను అడిగాను. పోనివ్వండి, ఏడ్చి మొత్తుకుని అనురాగాలు సంపాదించలేం. ఈ 6 ఏళ్ళు అబద్ధపు ఆనందంతో గడిపాం. మిమ్మల్ని నేనేమీ సుఖపెట్టలేకపోయాను. మీ మనసులో మధురమైన జ్ఞాపకాలు మిగల్చలేకపోయాను. సుఖశాంతుల కోసం మీరు మరో చోట వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక ఏ పునాదుల బలం మీద మన సంసారం నిలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఇది కూలి తీరవలసిందే. దాంపత్య జీవితం జ్యోతిలా వెలగాలంటే దంపతుల హృదయాల్లో అనురాగ రసం ఓటలాగా ఊరుతూ ఉండాలి. అది ఎండిపోయిన తర్వాత ఈ కళ్యాబరాలతో కాపురాలు చేయలేం. హృదయం గాఢంగా వాంఛించే వాళ్ళతోనే జీవితం ముడిపెట్టుకోవటం అయిష్టంగా కాపురాలు చేయటం కన్నా నీచం కాదు. లలిత పెళ్లి చేసుకునే ఏర్పాట్లేవో తొందరగా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇందిర, నీకేమైనా పిచ్చెక్కిందా? కసిదీర అరిచాడు ప్రకాశం. ఇందిర సూటిగా చూసింది. నాకు పిచ్చెక్కిందని మీరంటే సరిపోతుందా? లేకపోతే నేను లలితను పెళ్లి చేసుకోనా? నువ్వు చచ్చిపోయావనా? ఇందిర నీరసంగా నవ్వింది. మనుషులు చచ్చిపోయినా వివాహ బంధం చెక్కు చెదరదు. మనసులు చచ్చిపోతే మాత్రం అది ఒక్క క్షణం కూడా నిలవదు. నేనే చచ్చిపోయానో నీ మనసే చచ్చిపోయిందో అర్థం చేసుకోండి. ఇందిర, ఎందుకు అవన్నీ తవ్విపోస్తావు? లలితతో కొంచెం మితిమీరి ప్రవర్తించానేమో కాదన్ను, కానీ ఇంతవరకు లలితను మాట్లాడలేకపోయాడు ప్రకాశం. ఇందిరకు ఇలా సంజాయిషి చెప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకోవటం ఎంత మూర్ఖత్వం. ఇందిరను ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. ఇందిరతో కాపురం చేస్తూ తన ఇష్టాన్ని ద్విగుణీకృతం చేసుకున్నాడు. ఇందిర తన ఎంత ప్రేమించిందో, ఎంత సుఖపెట్టిందో ఒక్క నెలలాళ్ల భాగ్యానికే మర్చిపోయేంత నీచుడయ్యాడేంటి తను. ఇందిర, నా మాట నమ్ము. నీ గురించి నేను ఎప్పుడూ అన్యాయంగా ఆలోచించలేదు. ఏదో తెలివి తక్కువగా చేశానని ఇంత బాధపడటం నీకు ధర్మంగా ఉందా? ఇందిర అసంతృప్తిగా అంది. నేను మాటల కన్నా చేతలకే విలువిస్తాను. పోయిన విశ్వాసాన్ని బలవంతంగా బంధించుకోవటం నాకు చేత కాదు. మిమ్మల్ని శాసించే హక్కు నాకు లేదు. మీరేం చేసినా నాకు ఇష్టమే అని కాగితం మీద రాసిస్తాను అంతే. ఇక నేనేమీ చెప్పలేను. నా తల తిరుగుతోంది, నించోలేను. కళ్ళల్లో కుక్కుకుంటూ బరువుగా అడుగులేస్తూ తడబడుతూ గదిలోకి వెళ్ళిపోయింది. మధ్య గదిలో మ్రాన్ పడి నుంచున్న లలితను చూడకుండా అంగలు వేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రకాశం. ఇక బాగా చీకటితో లేచిపోయింది లలిత. తన గుడ్డలన్నీ ఉండలు చుట్టి పెట్లో కుక్కేసింది. మొహం గడుక్కుని తలదూకుంది. వంటింటికేసి తొంగి చూడకుండా వసారాలో కూర్చుంది. ఇందిర కాఫీ గ్లాస్ తీసుకొచ్చింది. లలిత ఏటో చూస్తున్నట్టుగా మొహం తిప్పుకొని, ఇవాళ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది క్లుప్తంగా. ఇందిర ఆశ్చర్యపడింది. అదేమిటి, నువ్వు వెళ్ళటం ఏమిటి? నేనే కదా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెర్రిదానిలా చూసింది లలిత. నిజమే లలిత, గాఢంగా ప్రేమించుకుంటున్న వాళ్ళని విడదీయటానికి నేనేమన్నా రాక్షసినా? నువ్వు మీ బావ ఏం చేసుకుంటారో ఎలా ఉంటారో నాకెందుకు, కానీ మీరిద్దరు సుఖంగా ఉండాలని మాత్రం కోరతాను. మా బావ వ్యాసక్టమీ చేయించుకున్నారు. నీకు తెలుసు, చూలెంత బాలెంత అయ్యే చికాకులు ఏవి నీకు ఉండవు. అందము చెడదు, యవ్వనము పోదు, రోగం రొస్టు రాదు. అంతకన్నా ఏం కావాలి? మీరిద్దరూ ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి యుగాలు క్షణాల్లో గడిపేయగలరు. ఈ మాట రాత్రే మీ బావకు చెప్పేశాను. ఈ క్షణం నుంచి ఇల్లు నీదే. నేనే మధ్యాహ్నం బండికి వెళ్ళిపోతాను. లలిత చెంపల మీద నుంచి కన్నీళ్లు బొట్లు బొట్లుగా జారిపడుతున్నాయి. తలదించుకుని కూర్చుంది. ఇందిర దగ్గరికి వెళ్ళింది. ఇలా చూడు లలిత, ఎందుకు ఏడుస్తావు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మనసులు విప్పి మాట్లాడుకోకపోతే ఎలా? ప్రేమలు విచారాలు గుండెల్లో పెట్టుకుని కుళ్ళిపోవటం ఎందుకు? నేనేం కుళ్ళిపోవట్లేదు విసురుగా అంది లలిత. లేదంటే నేను నమ్ముతానా? నీ ప్రవర్తన నాకు తెలియట్లేదా? నిన్న కథ విషయంలో వాదించినప్పుడు నీ అభిప్రాయం కూడా నాకు తెలిసిపోయింది. అంతవరకు నా మొగుడు చేస్తున్న పిచ్చి పనులకే నేను బాధపడ్డాను, కానీ నిన్ను శంకించలేదు. కానీ నువ్వే అన్నావుగా, సావిత్రి చచ్చిపోయి నళిని వేణుగోపాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అది కథ కదా అని అలా అన్నాను, అంతేగాని. విస్మయంగా చూసింది ఇందిర. కథలు జీవితాల్లోంచి తయారవుతాయనే అంత విషయం కూడా నీకు తెలియదా? మరెందుకు కథల కోసం ఎగబడుతున్నావు? నాకే కథలు రాయటం చేతనైతే మన మధ్య జరిగిందంత ఒక కథగా రాయలేనా? అసలు జీవితంలో ఉన్న నమ్మలేని నిజాల్ని, ఘోరమైన నిజాల్ని ఎన్ని కోట్ల కథలు రాస్తే తరుగుతాయంటావు? సరేలే, కథల విషయం వదిలేద్దాం. నీ సంగతి చెప్పు. నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. నేను అమ్మకి అంత అర్థమయ్యేలా చెప్తాను. ఆ భయం నీకు లేదు. లలిత కంగారుగా లేచి నుంచుంది. గబగబా చెంపలు తుడుచుకుంది. అక్కయ్య, నువ్వు పెద్దదానివే కానీ నన్ను మరీ చిన్నపిల్లని చేసి అపహాస్యం చేయకు. బావగదా అని చనువుగా తిరిగాను, అందుకని. లలితకు చాలా కోపం వచ్చింది. ఇందిరకేసి రోషంగా చూస్తూ మళ్ళా అంది,
నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఇన్నాళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళ మళ్ళా నన్ను చేసుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? ఎందుకు ఒప్పుకోవు? మరి ఆయన అన్ని విధాలా ఎందుకు కవ్వించావు? ఆకర్షణ అనేది ఎప్పుడు ఎవరి మీద కలిగినా సమర్థనీయమే అన్నావు కదా. అసలు మీ బావ నన్ను ప్రేమించకుండా ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నాననే భ్రమతోనే కాపురం చేశారేమో. ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టుగా గుర్తుంచుకున్నారు. కాదని ఎలా అనగలవు? అంతేకాదు, రేపు ఆయన నిన్ను వదిలేసి మరో సుందరిని ప్రేమించానంటే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. బహుశా నువ్వు ఆ అగత్యం రానివ్వవులే. లలిత మాట్లాడలేకపోయింది. మొహం ముడుచుకుని నుంచుంది. లలిత, నీ మీద నాకేం కోపం లేదు, నా మాట నమ్ము. నీ తెలివి తక్కువ చూస్తే మాత్రం విచారంగా ఉంది. నేను నీకన్నా పెద్దదాన్ని, కొంచెం లోకజ్ఞానం తెలిసిందాన్ని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్తా విను. ఇవాళ కాలేజీలో చదువుతూ త్రుళ్ళుతూ గెంతుతూ తిరగటం మాత్రమే జీవితం కాదు. ఇంకా ముందు ముందు జీవితంలో ఎన్నో దశలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు చూడాలి. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చెదరకుండా మనం ముసలివాళ్ళమై మట్టిలో కలిసిపోతాం. ఇవాళ అందంగా ఆరోగ్యంగా ఉచ్చ స్థితిలో ఉన్నానని కురూపుల్ని, రోగిష్ఠుల్ని, దీనుల్ని, అనాథల్ని ఎవరిని అసహించుకోకు. ఎవరి జీవితాల్లో అయినా ఏమైనా లోపాలుంటే వాళ్ళను సానుభూతితో అర్థం చేసుకో. నీకు చేతనైన ఉపకారం చేయి. వాళ్ళ లోపాలు వేలెత్తి చూపించి అపహాస్యం చేయకు. వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగించకు. మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తికి ఏ ప్రత్యేకత లేకపోయినా స్పందించే హృదయం ఉంటుంది. ఎంత చిన్న దెబ్బ తగిలినా అది జీవిత పర్యంతం రోధిస్తుంది. ఎవరిని బాధించకుండా, ఎవరిని ద్వేషించకుండా బ్రతకటమే నిజమైన మానవత్వం. లలిత, నీకు నచ్చినా నచ్చకపోయినా జీవిత గ్రంథాన్ని ఎప్పుడైనా తిరగేసుకుంటే స్పష్టంగా కంటికి కనిపించేలా ఏదో ఒక పుటలో ఈ ఘట్టాన్నంతా ప్రత్యేకంగా చిత్రించుకో. అక్క ఈ ఇంటికి వెళ్తే ఇలా అయిందని మాత్రం ఎప్పుడూ బాధపడకు. జీవితం అనుభవాల పుట్ట. లలిత మాట్లాడలేదు. ఇందిర మాట్లాడించలేదు. ఇవాళ వీక్లీ వచ్చిందమ్మా, కిటికీలోంచి పిలిచాడు పేపర్ కుర్రాడు. అక్కడ బడై అంది ఇందిర వంటింట్లోకి పోతూ. లలిత విని ఊరుకుంది, కదలలేదు. అదండి కథ. ఏదో చెల్లెలు కదా అని చెప్పని ఆమెకు ఒంట్లో బాగాలేదని చెప్పని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆయన నన్ను పిల్లల్ని చూస్తారులే అనుకుంటే చెల్లెలు చివరికి ఎసరే పెట్టబోయింది. ఆ ఎసరు నుంచి ఆమె జీవితాన్ని ఎలా కాపాడుకోగలిగింది, చివరికి ఎంత పోరాడింది మనం విన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.